కేయూరాణి న పూషయంతి పురుషం హారా న చంద్రోజ్వలా న స్నానం న విలేపనం న కుసుమం నాలంకృతా మూర్ధజా వాణ్యేకా సమలంకరోతి పురుషం యా సంస్కృతా ధార్యతే క్షీయంతే కిల భూషణాని సతతం వాగ్భూషణం భూషణం. ఈ సుభాషితము భర్తృహరి సంస్కృత భాషలో రచించిన నీతి శతకములోనిది. వాక్కు అనగా విద్య. ఆ వాక్కు యొక్క ప్రాముఖ్యాన్ని, దాని విలువని ప్రస్ఫుటముగా తెలియజెప్పే భర్తృహరి నీతి శతకములోని విద్య పద్ధతి గురించి చెప్పిన చక్కటి సుభాషితము. భుజకీర్తులుగాని దండ కడియాల వంటి అలంకరణల పురుషుని అలంకరింపవు అని చెప్పారు. చంద్రుని కాంతి వలె ఉజ్వలముగా ప్రకాశించినటువంటి ముత్యాల హారములు, చంద్రహారములు, సూర్యహారములు వంటి హారములు గాని పురుషుని అలంకరింపవు. పన్నీటి జలకాలు, సుగంధ ద్రవ్యాల సువాసనలతో కూడిన శరీర లేపనములు, పైపూతలు పురుషుని అలంకరింపవు. పూలధారణలు, వివిధ రకాల కేశాలంకరణలు పురుషునికి నిజమైన అలంకరణలు కాజాలవు. వ్యాకరణాది శాస్త్రముల చేత సంస్కరింపబడినటువంటి ఏ వాక్కు అయితే పురుషునిచే ధరింపబడుచున్నదో ఆ ఒక్క వాక్కు మాత్రమే పురుషునికి సరి అయిన అలంకార ప్రాయమగు భూషణము. దక్కిన సువర్ణమయాది భూషణములన్నీయును క్రమేణా క్షీణించును. ఎల్లప్పుడూ ధరింపబడి ఉన్నట్టి వాగ్భూషణమే నశించనటువంటి నిజమైన భూషణము. భర్తృహరి యొక్క సుభాషితంలోని నీతి శతకంలోని వాక్కు యొక్క ప్రాశస్త్యాన్ని తెలియపరిచే తల మానికమైనట్టి ఈ సుభాషితమునకు ఏనుగు లక్ష్మణ కవి యొక్క అంతటి దీటైన తెలుగు చేత ఈ క్రింది పద్యము